జై భీమ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మిత్రులు శ్రీరాములు గారు అయితే ఏంటి, అనేక పార్టీ నాయకులు అయితే ఏంటి, అందరూ నన్ను ఆశీర్వదించడం జరిగింది. అందుకు వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా. చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అనేక మంది వాళ్ళ ఆశీస్సులు అందజేయడం జరిగింది. అందుకు సిపిఐ అయితే ఏమి, సిపిఎం అయితే ఏమి, అనేక మంది రాయదుర్గం నుంచి చాలామంది నా అభిమానులు నాయకులు అందరూ విషెస్ తెలియజేశారు. అందరికీ వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. హోమ్ మినిస్టర్ మహిళా సమస్యల పైన ఖచ్చితంగా ఆమె పోరాడుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. కాకపోతే ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 10 ఏళ్ళు పిల్లల పైన, ఆఖరికి చిన్న పిల్లలు, వాళ్ళకి అసలు ఏమీ తెలియని వయసు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాంటి వాళ్ళ పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చిన్న పిల్లల పైన అత్యాచారం చేసిన వాళ్ళని స్పాట్లో ఎన్కౌంటర్ చేయాలి ప్రభుత్వం. స్పాట్లో. సార్, ఇప్పుడు ప్రత్యేక చట్టం తీసుకోవాలని మీరు ఏమైనా కోరుతారా? ఆల్రెడీ తెచ్చారు కదా ప్రత్యేక చట్టం, ఆల్రెడీ ఉంది. దిశ చట్టం ఉంది, చట్టంలో లొసుగుల్ని పట్టుకొని వీళ్ళు బయటకు రావడం జరుగుతుంది. ఆ లొసుగులు తగ్గించేసి ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే శిక్షించగలిగితే మరొకరు చేయరు. బలహీన వర్గాలు అధికారులనే నమ్ముకొని ఉంటారు. అలాంటి అధికారులు, నిజాయితీ పరులు, వీళ్ళపైన కొంచెం దృష్టి సాగించే అధికారులు వస్తే చాలా మంచిది. ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఆ డబ్బిచ్చే మనం పనులు చేసుకున్నాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అది కాదు. వాళ్ళు పూట గడవడమే కష్టము. వాళ్ళు కూలికి పోతే ఎంత ఇస్తారు? 500 600 ఇస్తారు. రాయదుర్గం, ఎందుకంటే నేను అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన, నేను రాయదుర్గానికే ముఖ్యంగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నా. అందుకోసమే రాయదుర్గానికి మంచి అధికారులు రావాలని చెప్పేసి మరోసారి నాకు ఆశీస్సులు అందించిన ప్రతి మిత్రునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.